లిచీ అండ్ మ్యాంగో సలాడ్. వావ్, సో రెండు నా ఫేవరెట్ ఫ్రూట్స్ అనమాట, లిచీ అండ్ మ్యాంగో. అండ్ ఎలాగో సీజన్ కాబట్టి ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి డెఫినెట్గా. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో లిచీ, మ్యాంగో అండ్ పల్లీలు కూడా అనమాట. పర్ఫెక్ట్. సలాడ్ ఎలా ఉంటుంది ఏంటో కాంబినేషన్ చూడాల్సిందే డెఫినెట్లీ. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందు కొంచెం మ్యారినేషన్ లాగా చేసుకుందాం మనము. స్పూన్, సో ఆలివ్ ఆయిల్ కొంచెం. యూజువల్గా సలాడ్స్కి అన్నిటికీ మనం ఆలివ్ ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. రీజన్ ఏదైనా ఉందా, దానికి చక్కగా జెల్ అవుతుందా ఏంటి? సో రీజన్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ మనకు చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి, సో సలాడ్స్ కూడా మంచి ఫైబర్ కాబట్టి మనకు డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అండ్ దాంతోపాటు ఇందులో కొంచెం కొలెస్ట్రాల్స్ కూడా HDL ఫ్యాక్టర్స్ని పెంచేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్ కూడా. సో యూజువల్గా మనం సలాడ్స్ అంటే డ్రెస్సింగ్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసి బాగుంటుంది. అవును, అలాగే కొంచెం సాల్ట్. సో ఈ సాల్ట్ కాకుండా మనం రాక్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే సాల్ట్ని అవాయిడ్ కూడా చేయొచ్చు కంప్లీట్గా. అండ్ సలాడ్స్ బెస్ట్ టైం ఏంటి అంటే ఏ టైంలో తీసుకోవచ్చు? సో బెస్ట్ టైం వచ్చేసి మనం డిన్నర్లో సలాడ్స్ యూస్ చేయొచ్చు, లేదు అంటే రీప్లేస్మెంట్గా మీల్ రీప్లేస్మెంట్ లాగా చేసుకోవచ్చు. ఎక్కువగా స్టఫ్ యూస్ చేయాలి, ఇందులో ఓన్లీ మనం 2 ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం కదా, అందులో ఇంకొంచెం ఏదైనా 3 to 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఇలా జస్ట్ 1 ఫ్రూట్ ఆర్ 2 ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం మిడ్ మార్నింగ్ మీల్ లాగా, లేదు అంటే మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా యూస్ చేయొచ్చు. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. సో కొంచెం ఇది మిక్స్ చేసేద్దాం. ఇందులోనే మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ముందుగా కొంచెం సెలరీ, యూజువల్గా సెలరీ ఎక్కువగా అంటే మనం ఫ్లేమబుల్ దాంట్లో యూజ్ చేయం, నాన్ ఫ్లేమబుల్గా యూజ్ చేస్తుంటాము. ఎనీ రీజన్ అంటే అది ఫ్లేమ్ చేస్తే ఏమైనా దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ సాల్యుబుల్ అయిపోతాయి? లేదు. సో ఇందులో ఏంటంటే మనకు చాలా తక్కువ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఏమాత్రం ఫ్లేమ్ చేసినా కుక్ చేసినా అది మనం లాస్ అవుతాం. అండ్ దాంతోపాటు ఇందులో మనకు మంచి యాంటీబ్యాక్టీరియా ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో దాన్ని మనం రాగా యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆ కంప్లీట్ న్యూట్రిషన్ అనేది పొందుతాం. సో పర్ఫెక్ట్గా సెలరీ అనేది మనం ఎప్పుడు కుక్ అనేది చేయదు. సెలరీ కానీ, కొరియండర్ కానీ, పార్స్లీ కానీ, ఇవి ఏంటంటే కొంచెం కుక్ చేయకుండా అన్కుక్డ్ లాగా వేసేయాలి. ఓకే, పర్ఫెక్ట్. ఆ తర్వాత లెట్యూస్ కూడా. సో ఇదైతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది. సో అలానే రాగా తీసుకోవచ్చు అనమాట. అవును, అండ్ ఇది చక్కగా డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవరైతే డైట్లో ఉంటారో అండ్ సలాడ్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అండ్ ద మెయిన్ రీజన్ సలాడ్స్లో ఇది యూస్ చేయడం ఏంటంటే అపిటైట్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఆ తర్వాత కొన్ని పల్లీలు కూడా ఆల్రెడీ రోస్ట్ చేసినవి ఇవి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. లిచీస్, అలాగే మ్యాంగో కూడా. ఓకే, సో యూజువల్గా మ్యాంగోని చాలామంది అలానే తీసుకుంటే అసిడిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అంటారు కదా. సో దానికి కరెక్ట్గా అంటే ఎలా చేయాలి ఏంటి, అసిడిటీ ఇష్యూస్ రాకుండా ఏం చేయాలి? సో ఏంటంటే మ్యాంగో కూడా మనము క్వాంటిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీడే 1 ఫ్రూట్ తీసుకోవచ్చు. అండ్ దీనివల్ల చాలామందికి కొంచెం వేడి వస్తుంది అని అంటారు. సో టెంపరేచర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది మనం కొంచెం ఎక్కువగా మ్యాంగోస్ తీసుకున్నా అండ్ ఫ్రీక్వెంట్గా తిన్నా. అప్పుడు ఏం చేయాలంటే వాటర్లో కొంచెం సోక్ చేసి ఆ తర్వాత తీసుకుంటే బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, అండ్ అలాగే యాసిడిటీ ఇష్యూ కూడా రాకుండా చూస్తుంది. ఓకే, సో చాలా ఫ్రూట్స్లో అసిడిక్ ఇన్ నేచర్ ఉంటాయి చాలా వరకు. సో వాటిని కూడా అలానే చేయొచ్చా? కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత కన్జ్యూమ్ చేసుకోవచ్చు? అలా కూడా చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ అవుతుంది, అండ్ కొంతమంది ఏంటంటే దాన్ని సాల్యుబుల్ చేసుకోగలుగుతారు, అంటే వాళ్ళ బాడీ దాన్ని డైజెస్ట్ చేసే పవర్స్ ఉంటాయన్నమాట. సో ఎవరికైతే ఎక్కువగా ఇమీడియట్ రియాక్షన్స్ అలా ఉంటాయో
ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కొంచెం కాంబినేషన్లో తీసుకోవాలంటే మ్యాంగో కానీ యాపిల్ కానీ సో అలాంటి దానికి ఎక్కువగా అవుతుంది. ఆల్కలైన్ అండ్ అసిడిక్ ఇన్ నేచర్ అనేవి బ్యాలెన్స్ చేస్తూ తీసుకుంటే బెటర్. అవును, అలా చేసుకుంటూ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ యాక్షన్ అనేది ఉండదు. సో వాళ్ళ ఫేవరెట్ ఫ్రూట్ కూడా తిన్నట్టుగా ఉంటుంది. సో మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, లిచీ అండ్ మ్యాంగో సలాడ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ లిచీ అండ్ మ్యాంగో సలాడ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. లిచీ అండ్ మ్యాంగో సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు 1, లిచీ పండ్లు 1 కప్పు, లెట్యూస్ కొద్దిగా, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, సెలరీ కొద్దిగా, వేయించిన పల్లీలు కొద్దిగా. లిచీ అండ్ మ్యాంగో సలాడ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో సెలరీ, లెట్యూస్, వేయించిన పల్లీలు, లిచీ పండ్లు, మామిడి పండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ లిచీ అండ్ మ్యాంగో సలాడ్ రెడీ.